శ్రీ గురుభ్యో నమ. ధర్మ సందేహాల్లో భాగంగా మీకు విషయం నేను మనవి చేస్తానండి. ఏంటంటే అది స్నేహం నిలబడాలంటే ఏం పాటించాలి? 3 పనులు పాటించాలటండి మనం. ఇది చాలామంది తెలిసినా పట్టించుకోరు. స్నేహం నిలబడాలంటే మూడు విషయాల్లో మనం జాగ్రత్త వహించాలి అని పెద్దవాళ్ళు చెప్పారండి. ఏమిటా 3 అన్నట్లయితేనండి, 1 వాగ్వాదం, రెండోది వాగ్వాదం, రెండోది అర్థ సంబంధం, మూడోది పరోక్షే దారభాషణం. ఏమండి, ఎత్ర మిత్రత్వం ఇచ్చంతి, ఎవడైతే స్నేహం 4 కాలాల పాటు శాశ్వతంగా ఉండాలనుకుంటున్నారో ఈ 3 విషయాల్లో కూడా తత్ర 3 నకారయేతి, 3 పనులు చేయకూడదుటండి. 3 పనులు చెప్పాడు, అవి చేయకూడదు. అవి వాటికి దూరంగా ఉంటే నీ స్నేహం 10 కాలాల పాటు సుస్థిరంగా ఉంటుంది, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా. దాంట్లో మొట్టమొదటి చెప్పింది ఏమిటంటే వాగ్వాదం అండి. స్నేహితుడితో వాదన పెట్టుకోకూడదు. ఇప్పుడు దాన్ని కట్ చేసేయాలి. ఇంక వాడు మనతో వాదన చేస్తుంటే మనదే రైట్ అవ్వచ్చండి, మనది తప్పు అనుకున్నా పర్వాలేదు. వద్దులే, ఇంకా విషయం వద్దులే, ఇంకో విషయం మాట్లాడదామని ఏం చేయాలంటే, ఒక విషయంలో మనకు స్నేహితుడు అనుకున్న వాడితో వాదన ప్రారంభమైనప్పుడు ఆ వాగ్వాదం నకారయేత్, అంటే అతనితో వాదన పెంచుకోకూడదు స్నేహితుడితో. అది చివరికి ఎంతవరకు అందంటే నువ్వెంతంటే నువ్వెంత అనుకొని ఒకళ్ళు మాట్లాడుకోవటం మానేసే వరకు వెళ్ళిపోతుంది. స్నేహితులే కాదండి, బంధువులైనా వర్తిస్తుంది ఇది. వాదన పెంచుకోకూడదు, చెప్పదలుచుకుని చెప్పటం, అక్కడికి ఆపేయటం అంతే. ఇంక మొండిగా వాదన చేయకూడదు. ఆ మొండిగా వాదన చేస్తే ఉన్న స్నేహం ఉన్న బంధుత్వం కూడా పోయి విరోధం వస్తుంది. ఇది ఒకటి. ఇక రెండోది ఏంటంటే అర్థ సంబంధం. అర్థ సంబంధం అంటే ఆర్థిక వ్యవహారాలు. ఇది కూడా స్నేహితుడికి పనికొస్తుంది, బంధువులకు పనికొస్తుందండి. డబ్బు ఇచ్చి విరోధం తెచ్చుకోవడం అంటాం. ఇచ్చుకునేటప్పుడేమో ఏదో కష్టాల్లో ఉన్నాడని ఇస్తాం, అడిగితే వాడి కోపం, ఆ తర్వాత వాడు మనతో మాట్లాడటం కూడా మానేస్తాడు. అర్థ సంబంధం అంటే డబ్బు అప్పు ఇచ్చి పుచ్చుకోవడం. ఒకవేళ అయ్యా నేనేదో చేద్దాం అనుకున్నానంటే, అదే మా స్నేహితుడు మా బంధువు ముఖ్యమైన వాడు కదంటే, ఓ పని చేయి, నువ్వు ఇవ్వదలుచుకుంది ఆశ వదులుకొని ఇచ్చేయి. వాడు 1000 రూపాయలు అడిగాడు అనుకో, నువ్వు 100 రూపాయలు ఇవ్వగలవు, లేకపోతే 200 ఇవ్వగలవు. ఆ 200 ఇచ్చేసి నువ్వు ఏం చేయాలో తెలుసా? అది వస్తుందని మనసులో ఆశ పెట్టుకోకు. వాడు తిరిగిస్తే మంచిదే, ఇవ్వలేదనుకో ఆ విషయాన్ని అసలు మర్చిపో. మర్చిపోయినప్పుడు ఏమవుతుందంటే నీకు విరోధం రాదండి. అందువల్ల అర్థ సంబంధం, ఆ సంబంధం పెట్టుకొని నేను అప్పించాను అని మనసులో పెట్టుకుంటే వాడిని అడుగుతుంటా, వాడు ఇవ్వలేడు, దానివల్ల మీకు ఇద్దరికీ కూడా విరోధం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది అర్థ సంబంధం కూడా. మనం స్నేహితుడితో అసలు నువ్వు ఇవ్వలేవు అనుకో, బాబు నా పరిస్థితి బాగాలేదు నమస్కారం అంతే, కోపం వస్తే వచ్చింది, ఆ స్నేహం చెడిపోదండి. డబ్బు ఇవ్వటం వల్ల మీకు స్నేహం చెడిపోయే పరిస్థితి వస్తుంది. ఇక మూడవది పరోక్షే దారభాషణం అండి. చూడండి, దార అంటే భార్య అండి. ఇప్పుడు నీ స్నేహితుడు భార్య ఉంది, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళావు, అతను లేడు, భార్య ఉంది. పాపం ఇప్పుడు ఆధునిక కాలంలో ఏముందంటే, రమ్మంటారు, రండి కాఫీ తాగుతారా, కూర్చోండి అంటారు మర్యాద కోసం. కానీ నువ్వు కూర్చోకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. స్నేహితుడు లేనప్పుడు స్నేహితుని యొక్క భార్యతో మాట్లాడటం అనేది, జోకులు వేయటం అనేది, కబుర్లు చెప్పటం అనేది మంచిది కాదు. దానివల్ల ఏమవుతుందంటే నీ స్నేహం చెడిపోతుంది. చివరికి వాడికే నీ మీద అనుమానం వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. అందువలన ఏం చెప్పాడు, అప్పుడు ఆవిడ రండి లోపల వచ్చి కూర్చోండి, లేదమ్మా మళ్ళీ వస్తానని చెప్పేసి నువ్వు ఆ గుమ్మంలోంచి వెనక్కి వెళ్ళిపో. స్నేహితుడు ఇంట్లో లేనప్పుడు స్నేహితుడి యొక్క భార్యతో మాట్లాడటం పరోక్షంలో, అంటే స్నేహితుడు లేనప్పుడు దారభాషణం, అతని భార్యతో మాట్లాడటం అనేది మంచిది కాదు. 3 చెప్పాడండి. 1 వాగ్వాదం, రెండోది ఆర్థికమైనటువంటి లావాదేవీలు పుచ్చుకోవడం, మూడోది స్నేహితుని యొక్క భార్యతో అతను లేనప్పుడు మాట్లాడటం. ఈ 3 విషయాల్ని కనుక నువ్వు విసర్జించినట్లయితే, వదిలేసినట్లయితే నీ స్నేహం 4 కాలాల పాటు స్థిరంగా ఉంటుందని పెద్దవాళ్ళు చెప్పారు. కాబట్టి దీన్ని మనం గమనించాలని కోరుతూ స్వస్తి.